సార్ నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యూ నోటీస్. ఇప్పుడు మధు గారు చెప్పారు కదా సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counseled. They are taken to police station and counseled 4 days back, sir, because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complaint, sir. Already we have taken these 2 guys to the police station and physically counseled and already given warning, and ఒక మోటార్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్ గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. యాక్చువల్లీ నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. సైలెన్సర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఏమన్నా ఇక్కడ మీకు వీళ్ళ వల్ల ఏమన్నా ఇదిగా ఉందంటే ముందుకు రండి. ఇలా మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా? ఏదన్నా చూపించినట్టు ఏం లేదు. ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బండి స్పీడ్గా తోలినట్టున్నా లేదు ఎవరికన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. వీధిలో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు తెలియదు వచ్చింది కాబట్టి అందుకనే మీ అందరినీ చూపించి మీ ముందే అడగడానికి కారణం. ఎందుకంటే ఏదన్నా మీరు ఇట్లానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా బండి పోతా లేదు ఎవరికన్నా ఏదైనా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. చెప్తున్నా వేరే సైలెన్స్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊపినేది ఉండదు. ఏమో వచ్చారా చెప్తున్నా మొదట్లో మరి మీరంతా కంట్రోల్ చేసుకోండి. మీరు అందరు ఇచ్చినా కూడా ఒక భయం ఉన్నా సార్. చూడండి వాళ్ళు ఎంత 10 మంది కలిసి వస్తారు. కాయలు పిల్లకాయలు వాళ్ళ పల్లెలకు రావడం సార్. ఆడపిల్లలు కాలేజీ పోతున్న వాళ్ళు వెంబడించడము, బస్సులు వెంబడించడము, ఫోన్లు చేయడము అలా రిస్క్ సార్. ఇతను కూడా సార్ ఇతను బస్సులు వెంబడిస్తున్నాం సార్. నేను 4 సార్లు చూశాను. ఆడపిల్లలు చదువుకుని పోయే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. ధీమా సార్ సార్ కూడా పంపిస్తా ఉన్నాము. వీళ్ళు లైన్ మూడో లైన్లోనే వెళ్తారు. వచ్చినట్టున్నా కానీ మీరు మాకు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను అదే చెప్తాను. చిన్న బిడ్డలు బైక్ లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళండి. మీ వీధిలోనే రండి. వీధిలో మీ బంధువులు ఏమన్నా ఉన్నారనుకుంటే అప్పుడు మీరు సైలెన్స్ రండి. ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంకోసారి ఏదన్నా మీకు ఇక్కడ పొరపాటు వచ్చిందని అంటే ఊరుకోండి.